తాజా 30 ఫేస్బుక్లో ఫేస్ అంటే ముఖం, బుక్ అంటే పుస్తకం. ఈ ముఖ పుస్తకంలో అన్ని నిజమైన మొహాలుండవు, దొంగ మొహాలు కూడా ఉంటాయి. ఏది నిజమైన ఫేసు, ఏది దొంగ ఫేసు అన్నది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఇదిగో ఈ వింజమూరి సురేష్ కుమార్ లాగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సురేష్ది ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఉన్న యూరుపాలెం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గత జనవరిలో మనవాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఫేస్బుక్లో చెల్లా పల్లవి అనే ఒక అమ్మాయి తగిలింది. ఒరిజినల్ పేరు, ఒరిజినల్ ఫోటో పెట్టకుండా దొంగ పేరుతో ఫేస్బుక్లో సురేష్కు ప్రేమ సందేశాన్ని పంపింది. మలయాళ హీరోయిన్ ఫోటో పెట్టింది. అమ్మాయి అందంగా ఉండడంతో సురేష్ కుమార్ టెంప్ట్ అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫేస్బుక్లో, వాట్సాప్లో తెగ మెసేజ్లు చేసుకున్నారు. తన అసలు పేరు పల్లవి కాదని మౌనిక అని చెప్పింది. సొంతూరు చీరాల దగ్గరలో ఉన్న కొత్తపేట అని చెప్పింది. సురేష్ నిజమే కాబోలనుకున్నాడు. తన తండ్రి ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నాడని మౌనిక తెలిపింది. ఆ డీఎస్పీ ఒరిజినల్ నెంబర్ సాధించి ఇచ్చింది. ఓ ఫైన్ మార్నింగ్ మన ప్రేమను నాన్న అంగీకరించలేదని చెప్పింది. నిద్రమాత్రలు కూడా మింగానని తెలిపింది. సురేష్ హడావిడిగా ఒంగోలు డీఎస్పీకి ఫోన్ చేశాడు. తనకు మౌనిక అనే కూతురు ఎవరూ లేరని ఆయన తెలిపారు. ఇక్కడి నుంచి 3 రోజుల తర్వాత మౌనిక సురేష్కు ఫోన్ చేసింది. తనకు బావతో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సురేష్కు చెప్పింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నాను రమ్మని చెప్పింది. హోటల్కి వెళ్ళాక సురేష్ మౌనికను చూసి షాక్ తిన్నాడు. అక్కడ 35 ఏళ్ల మహిళ ఉంది. ఫోటోలో చూసిన దానికి ఒరిజినల్ శాల్తీకి అసలు పోలికే లేదు. దీంతో హోటల్ గదిలో నుంచి బయటకు పోదామని చూశాడు. కానీ ఆమె బయటకు పోనీయకుండా గడిపెట్టేసింది. తనను వదిలేసిపోతే కేసు పెడతానని బెదిరించింది. దీంతో హడలిపోయిన సురేష్ మౌనికను ఆమె నాయనమ్మగా చెప్పుకునే మరో మహిళను తీసుకుని విజయవాడ బయలుదేరాడు. మధ్యలో తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు వచ్చి మౌనికను నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఆ తర్వాత సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో మౌనిక అసలు పేరు ఉయ్యాల కనక మహాలక్ష్మి అని తేలింది. ఆమె మీద పలు కేసులు కూడా ఉన్నట్లు బయటపడింది. మహాలక్ష్మికి పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. కానీ భర్త చనిపోయాడు. మహాలక్ష్మిపై దొంగతనాలు, చైన్ స్నాచింగ్, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహాలక్ష్మి కూడా సురేష్ మీద యూరుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.